మన అమ్మాయిలకి పెళ్లి సంబంధాలు వెతికేటప్పుడు, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా మన పిల్లలకి పెళ్లి సంబంధాలు వెతికేటప్పుడు మనం ఎలాంటి సంబంధాలని సెలెక్ట్ చేసుకోవాలని ఈరోజు వీడియో ద్వారా తెలియజేయబోతున్నానండి. నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. ఎలాంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడే చాలామంది అంటారు కదా, పప్పులో కాలేశారు అని చెప్తారు కదా ఒక సామెత. అలా సరిగ్గా సెలెక్ట్ చేయలేదనుకోండి, లైఫ్ లాంగ్ పిల్లలే కాదు మనం కూడా వాళ్ళతో కలిసి బాధపడాల్సి ఉంటుంది అనమాట. అందుకని మన పిల్లలకు సంబంధాలు వెతికేటప్పుడు మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కాలంలో చూసారంటే ఆడపిల్లలు మంచిగానే సంపాదిస్తున్నారండి. 1,70,000, 2 lakhs ఇలా సంపాదిస్తున్నారు. అప్పుడు ఆ పిల్లలు ఎలా ఎదురు చూస్తారంటే వాళ్ళకంటే ఎక్కువ సంపాదించే వాళ్ళనే ఎదురు చూస్తారు. ఒక 1 lakh అన్నా ఉండాలి శాలరీ అబ్బాయికి అని ఎదురు చూస్తున్నారు. సరే 1 lakh ఉందమ్మా అని చెప్తే 1 lakh ఉందా, అయితే వాళ్ళకి ఇల్లు వాకిళ్ళు ఏమీ లేదు అంటే అలా అయితే మాకొద్దు, ఆస్తి కూడా మంచిగా ఉండాలి. సరే ఆస్తి ఉంది. ఆ తర్వాత వచ్చేసి మూడో కోరిక ఏంటంటే అబ్బాయి అందంగా ఉండాలి. ఇవన్నీ లైన్గా అడుగుతున్నారు. ఆస్తి పాస్తులు ఉండాలి, అందంగా ఉండాలి, తర్వాత మా ఇంటికి దగ్గరలో ఉంటే ఇంకా బెస్ట్, వాళ్ళు ఉండే చోటకి దగ్గరలోనో లేకపోతే వాళ్ళ ఊర్లోనే ఎక్కడన్నా ఉంటే ఇంకా బెస్ట్. ఇలా కోరికల మీద కోరికలు చెప్పుకుంటూ పోతున్నారు. అయితే ఇవన్నీ చూస్తున్నారు కానీ ఒక విషయాన్ని మాత్రం చూడడంలో ముఖ్యమైన విషయం ఏమంటే అబ్బాయి మంచోడా, ఎటువంటి హ్యాబిట్స్ లేవా, రేపు మన అమ్మాయిని ఇస్తే బాగా చూసుకుంటాడా. అబ్బాయిని మాత్రం చూస్తే చాలదు. ఇంకేం చూడాలండి అంటే వాళ్ళ ఫ్యామిలీని కూడా చూడాలి. మనం ఆడపిల్లని ఇచ్చేటప్పుడు ఫ్యామిలీ కూడా చూడాలి. అబ్బాయి మంచిగా ఉండి తల్లిదండ్రులు గెయ్యాలి వాళ్ళుగా, ఆ ఫ్యామిలీలో గొడవలు పెట్టుకునే వాళ్ళలాగా ఉన్నా కూడా ఈ అబ్బాయి మాట అక్కడ చెల్లుబడి అవ్వకుండా చేసేస్తారు. నీకు అబ్బాయి ఎంత మంచోడు ఉన్నా ఫ్యామిలీ సరిలేకపోయినా కష్టమే. ఫ్యామిలీలు అందరూ మంచోళ్ళు, అబ్బాయి కొంచెం అటు ఇటు అన్నా కష్టమే. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా చాలామంది చూడగానే ఎలా ఓకే చెప్తారంటే ఫస్ట్ అందాన్ని చూస్తారు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా అందంగా చూసేసి ఓకే అందంగా ఉన్నారు ఇంకా మాట్లాడని అంటారు. చాలామంది అందానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళలో ఉన్న మంచితనం కంటే వాళ్ళలో ఉన్న అందాన్నే వీళ్ళు లైక్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాడి దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనకంటే ఎక్కువ సంపాదించేవాడు, మనకంటే ఎక్కువ ఆస్తి ఉన్నవాడు, మనకంటే అందంగా ఉన్నవాడు, అన్నిట్లో మనకంటే ఎక్కువ ఉన్నవాడు మనల్ని ఎందుకంటే గౌరవిస్తారు వాళ్ళు చెప్పండి. ఎప్పుడైనా కొంచెం చిన్న చూపే చూస్తూ ఉంటారు. మనం ఏదన్నా చెప్పినా కూడా వాళ్ళు మన మాటని పెద్దగా తీసుకోరు. ఎందుకంటే వాళ్ళు అన్ని విధాలుగా మనకంటే ఎక్కువగా ఉన్నారు. అలానే అమ్మాయిని తీసుకునేటప్పుడు మనకంటే ఉన్న అమ్మాయి, మనకంటే అందంగా అన్నిట్లో మనకంటే ఒక చెయ్యి పైన ఉన్న అమ్మాయిని చేసుకున్నా కూడా ఇక్కడ రిస్క్. ఆ అమ్మాయి వచ్చి ఈ అబ్బాయికి అంతా రెస్పెక్ట్ ఇవ్వదు. ఏంటండి అలా చెప్తున్నారంటే అందరూ అలా ఉంటారంటే చెప్పలేము. అయితే ఈ కాలంలో పిల్లలు ఇలానే ఉన్నారండి చాలామంది. అందరిని నేను చెప్పడం లేదు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే. జరుగుతున్న విషయాన్ని నేను చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళు అన్నీ ఉన్నాయి, డౌరీ ఎక్కువగా అడుగుతున్నారు, ఇస్తున్నారు, వాళ్ళు అడిగినవన్నీ ఇస్తున్నారు. అన్నిటికన్నా అబ్బాయి కంటే పై ఉన్నప్పుడు అప్పుడు కోడలు వచ్చి అణిగిమణిగి ఉండాలంటే ఎందుకు ఉంటుందండి అణిగిమణిగి? మీరు అడిగినవన్నీ ఇచ్చేసారు, అన్నీ చేస్తున్నారు, బాగా సంపాదిస్తుంది. అలాంటప్పుడు మీరు కూర్చోవాలి, అటు వెళ్ళకూడదు ఇటు వెళ్ళకూడదు, అన్ని కండిషన్స్ పెడుతూ ఈ టైంకి అన్ని ఇంట్లో ఉండాలి, ఫ్రెండ్స్ని చూడడానికి వెళ్ళకూడదు. అప్పుడు అమ్మాయి అడుగుతుంది. అవన్నీ చెప్పడానికి మీరెవరు? అందుకే కదా మీరు అడిగిన డౌరీలన్నీ మేము ఇచ్చాము, ఏమేమి అడుగుతున్నారో సమస్తం ఇచ్చాము. ఇంకా నువ్వెవరు నన్ను కంట్రోల్ చేయడానికి? నేనే నిన్ను కంట్రోల్ చేయాలి. ఎందుకంటే నేను చాలా ఇచ్చి వచ్చాను, ఊరికేమీ రాలేదు ఉత్త చేతులు ఊపుకుంటూ అని ఇలా గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనం చూడాల్సింది ఒక ఆడపిల్లకి ఒక చోట ఇచ్చేటప్పుడు మన అమ్మాయిని ఇస్తే మంచిగా చూసుకుంటారా. ఇప్పుడు జాబ్ చేసే పిల్లలు ఉన్నారనుకోండి, పొద్దున్న వెళ్ళి నైట్ వెళ్తారు లేకపోతే ఈవినింగ్ వెళ్తారు, వెళ్ళగానే గొడవలు పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు పీస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేయగలరా? చేయలేరు. అప్పుడు మనం చూడాల్సింది మన అమ్మాయిని ఇక్కడ ఇచ్చామంటే చూడాలి, ఫ్యామిలీ ఎలా ఉంది చూడాలి, అబ్బాయి ఎలా ఉన్నాడు చూడాలి, బాగా విచారించాలి.
ఆ అబ్బాయి జీతాన్ని చూసి, అందాన్ని చూసి, వాళ్ళకున్న ఆస్తిపాస్తులను చూసి మనం అమ్మాయిని ఇవ్వకూడదు. ఎంత ఆస్తిపాస్తులన్నా ఉండనివ్వండి, ఆ అబ్బాయి క్యారెక్టర్ ఎలాంటిది, తల్లిదండ్రుల క్యారెక్టర్ ఎలాంటిది, మన అమ్మాయి బాగుంటుందా అక్కడికి వెళ్తే, ఇవన్నీ చూడాలి. ఆ అబ్బాయి కూడా అలానే అనమాట. ఫలానా అమ్మాయిని చేసుకుంటే మన అబ్బాయి మంచిగా ఉండగలదా, ఆ అమ్మాయి మంచిగా ఉంటుందా మన ఫ్యామిలీకి వచ్చి, లేకపోతే డామినేట్ చేస్తుందా, ఏమన్నా టార్చర్స్ ఇస్తా, ఇవన్నీ చూడాల్సినవి ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఇచ్చాము, చూసాము, వెళ్ళి అడగాలి, ఎలాంటి వాళ్ళు అడగాలి. ఒకళ్ళు కాకపోయినా ఒకళ్ళు ఏదన్నా ఉంటే చెప్తారనమాట. ఇవన్నీ ఫస్ట్ మనం చూడాలి. 1,00,000 రూపాయలకి తగ్గకూడదు ఒక్క పైసా. అంటే అటు ఇటు తగ్గినా కూడా పర్వాలి, 1,00,000 రూపాయలు కొంచెం తగ్గినా కూడా పర్వాలి. నీకు 1,00,000 రూపాయలు సంపాదించి మంచి అలవాట్లు లేవనుకోండి, ఆ 1,00,000 రూపాయలు ఎక్కడ సరిపోతాయి అబ్బాయికి? చాలామంది ఫ్రెండ్స్ అని, పబ్బులని, డ్రింక్స్ అని, స్మోక్ అని, ఇలా చాలా హ్యాబిట్స్ ఉంటాయి. వీకెండ్లో అవుటింగ్ అని వెళ్ళిపోతారు, ఇష్టానికి బిహేవ్ చేస్తారు. చాలా చూస్తున్నాం కదండి మనం. ఊరికే మనం చెప్పడంలో, మనం చూసినవే చెప్తున్నాం. ఇలాంటి వాళ్ళు మన అమ్మాయిని బాగా చూసుకుంటారా? ఒక 4-5 రోజులు, ఒక 4 నెలలు చూసుకుంటారు, తర్వాత అలా ఉండు అంటారు. వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళి ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటారు. అప్పుడు ఈ అమ్మాయి పీస్ఫుల్గా ఉండగలదా? 1,00,000 రూపాయలు సరిపోయిద్దా? మంచి మంచి డ్రెస్సులు వేసుకోవాలి, ఇలా అన్నీ చేస్తూ ఉంటారు. అప్పుడు 1,00,000 కాదు, 2 లక్షలు సంపాదించినా కూడా వాళ్ళకి చాలదనమాట. ఇలాంటి లైఫ్ కావాలా? లేకపోతే ఒక 5-10 తగ్గినా కూడా మంచి అబ్బాయి, బాగా చూసుకునే అబ్బాయి, మంచి అత్తగారు మామగారు, ఇలాంటి ఫ్యామిలీ కావాలా? అది మీరే ఆలోచించుకోవాలి. చూడండి, ఎన్నో జరుగుతూ ఉన్నాయి బయట ప్రపంచంలో. అందుకని కొంచెం తక్కువైనా కూడా ఇంకా అట్లానే పర్ఫెక్ట్గా మన్మధుడిలాగా ఉండాలి, లేక అప్సరసలాగా ఉండాలంటే కుదరదండి. కొంచెం అటు ఇటు ఉంటారు. మన ఇంటికి కావాల్సిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎలాంటి వాడంటే మన ఫ్యామిలీకి తగినట్లుగా నడుచుకుంటూ మంచిగా ఉండాలన్నమాట. మన ఫ్యామిలీ పేరుని చెడగొట్టకూడదు. ఆ అమ్మాయి వచ్చి గెయ్యాలి గంప, ఇంటికి అనగదు, ఎప్పుడు చూసినా తిరుగుతూ ఉంటుంది. ఆ అబ్బాయి వచ్చి అస్సలు బాధ్యతలు లేవు, సంపాదిస్తున్నాడని ఇచ్చాము మొత్తాన్ని నీళ్ళలాగా ఖర్చు పెడతాడు, ఇంటికి పైసా ఇవ్వడు, భార్యకి ఏమీ కొనిపించకూడదు. ఇలాంటి పేర్లు తెచ్చుకునే వాళ్ళు ఉండకూడదు. మనకు కావాల్సింది ఏంటి? మంచిగా ఫ్యామిలీని చూసుకునేవాళ్ళు, మన పిల్లల్ని అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే బాగా చూసుకునేవాళ్ళు, మనకి మంచిగా మనతో ఉండేవాళ్ళు. ఇదే మెయిన్ ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి. మన ఇంటికి తగినట్లు నడుచుకుంటున్నారా? కట్నాలైనా అటు ఇటైనా, అసలు కట్నం తీసుకోవడమే తప్పు, అది మనం మార్చలేము. ఇచ్చేవాళ్ళు ఇస్తూనే ఉన్నారు, తీసుకునేవాళ్ళు తీసుకుంటూనే ఉంటున్నారు. అది ఎప్పుడు మార్పు వచ్చేది మనకు తెలియదు. అలాంటప్పుడు అన్నీ చేసే బాగా చదివించి మంచి ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళకి కావాల్సిన అన్నీ చేసే పంపిస్తున్నారు. ఇలా అన్నీ చేసేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చూసి ఇవ్వాలి. ఇంకొంతమంది పిల్లలు, అబ్బాయికి జుట్టు తక్కువగా ఉంది, కొంచెం తగ్గింది, ఇప్పుడే ఇక్కడ వరకు ఉంది, తర్వాత బట్టతల అయిపోతుంది, నేను చేసుకోను. అబ్బాయికి కొంచెం లైట్గా పొట్ట ఉంది, నేను చేసుకోను. ఇలా అన్నీ ప్రతిదీ కారణాలు చెప్తూ ఉంటారు. మగపిల్లలు కూడా అలానే చెప్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే పెళ్ళిళ్ళు లేట్ అవుతూ ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్లో మంచి మంచి సంబంధాలు వస్తాయండి, అప్పుడు కుదుర్చుకోరు, ఇంకా ఎక్కువ ఎక్కువ ఎక్కువ. ఇదే ఇప్పుడు చెప్పాను కదా, అట్లీస్ట్ 3 lakhs అన్న శాలరీ ఉండాలి, అబ్బాయిలు కూడా అమ్మాయి బాగా ఉద్యోగం చేసి అందంగా ఉండాలి, ఇలానే ఎదురు చూస్తూ ఉంటారు. వచ్చిన సంబంధాలన్నీ జడగొట్టుకుంటూ ఉంటారు. ఇలా అయితే ఏమవుతుందంటే వీళ్ళకి ఏజ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. పెరిగే కొద్దీ మనకి అటు నుంచి వచ్చే సంబంధాలు, ఇప్పుడు అమ్మాయికి 30 years అనుకోండి, అబ్బాయికి 35 years అన్నా ఉంటుంది. అమ్మాయికి 35 years అంటే అబ్బాయికి 40 అన్నా ఉంటుంది. అలాంటి వాళ్ళు దొరుకుతారు, ఈక్వల్ ఏజ్లో వాళ్ళు దొరకరు. ఆ తర్వాత మనం పెళ్ళిళ్ళు చేసుకొని ఏం లాభం చెప్పండి? ఏమి సంతోషాన్ని అనుభవిస్తాను చెప్పండి? ఆ వయసులో పిల్లల్ని కానీ ఎప్పుడు పెంచుతారు చెప్పండి? ఇంతకుముందు కాలంలో చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు, అందరికీ పిల్లలు సక్రమంగా పుట్టేవాళ్ళు, ఏ ప్రాబ్లమ్స్ ఉండేది కాదు. ఇప్పుడు జంక్ ఫుడ్లు తిని అవి ఇవి చేసి ఏజ్ ఎక్కువైన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకొని సంతానం లేదని బాధపడుతూ ఇలా రకరకాల కంప్లైంట్స్ వస్తుంది. అందుకని స్టార్టింగ్ స్టేజ్లోనే మంచి సంబంధాలు వస్తే చూడండి. కొంచెం అటు ఇటు ఉన్న అబ్బాయి, అలానే శాలరీ అటు ఇటు ఉన్నా పర్వాలా, ఆస్తులు అటు ఇటు ఉన్నా పర్వాలా, మంచివాడుగా ఉన్నాడు అనుకోండి, మనం పూర్లో పెట్టి చూసుకునేవాళ్ళు లాగుంటే అంతకంటే ఇంకేం కావాలండి? ఇద్దరం జాబ్ చేస్తున్నాం, ఇద్దరం సంపాదించుకుంటున్నాం, ఏదో ఉండటానికి కొంచెం ఆస్తి ఉంది, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, ఇంకా కావాలా ఎక్కువ? ఇద్దరు సంపాదించుకోండి, దాచిపెట్టుకోండి, చక్కగా మీకు కావాల్సినవి మీరు కొనుక్కోండి,
హస్బెండ్ చెప్పిన మాట వినేవాడు దొరకడం చాలా కష్టం కదా. అలానే వైఫ్ మనకు అణిగిమణిగి ఉండేలాగా, అణిగిమణిగి అంటే బానిస కాదు, మనల్ని అర్థం చేసుకొని మనతో సహకరించే అమ్మాయి వచ్చింది అనుకోండి, అప్పుడు దానికంటే మనకి ఇంకేం కావాలి. అప్పుడు మనం అనుకున్నవన్నీ సాధించవచ్చు, ఎలాంటిదైనా సాధించవచ్చు, ఎన్ని ఆస్తిపాస్తులైనా కొనుక్కోవచ్చు. ఇద్దరు చక్కగా ఉన్నారు, ఎక్కువ పెద్ద ఖర్చులు పెట్టేవాళ్ళుగా, జాగ్రత్తగా చూసి చూసి ఖర్చు పెట్టుకుంటారు, దాచిపెట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంది. ఇది మన తల్లిదండ్రులు అలా ఇచ్చింది. అలా కాదు, మనం విడిగా ఒకటి కొనుక్కుందాం, మంచిగా ఇల్లు కట్టించుకుందాం, లేకపోతే ఒక కారు కొనుక్కుందాం, ఇంకేమైనా కోరికలు ఉంటాయి. ఇద్దరు కలిసి దాచిపెట్టుకుంటే, ఇప్పుడు చెరొక 1,00,000 తీస్తున్నారు అనుకోండి, లేదా చెరొక 50,000 తీస్తున్నారు అనుకోండి, దాచిపెడితే ఎంతలో మనం చక్కగా సాధించగలం కదా. ఇలా అన్నీ చేసుకోవచ్చు. అంతేగాని ఎక్కువ జీతాలు తెచ్చుకొని ఎక్కువ ఆస్తి ఉండి అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరిలేరు అనుకోండి, చెప్పుడు మాటలు వినకుండా గొడవలు పెట్టుకునే వాళ్ళగా, గొడవలు పెట్టే ఫ్యామిలీగా, మన పిల్లల్ని సక్రమంగా చూసుకోకుండా టార్చర్ చేసేవాళ్ళుగా ఉన్న ఇద్దరికి కలిపే చదువుతున్నా, అమ్మాయికి అబ్బాయికి, ఇలా ఉన్నారనుకోండి, అక్కడికి వెళ్ళి మనం ఇంకా నరకాన్ని పైకి వెళ్ళి మనం చూడక్కర్లా, భూమిలోనే అన్నీ చూసేస్తాం. ఇలాంటి వాళ్ళని చేసుకొని మనం ఏం చేస్తాం చెప్పండి. అందుకని జాగ్రత్తగా వీటన్నిటికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మంచి వాళ్ళ, మంచిగా ఉంటారా, మంచి ఫ్యామిలీనా, మనం వెళ్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవా, అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి, విచారించుకోండి. బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేదా, ఇవన్నీ మంచి ఫ్యామిలీయా, ఇవన్నీ మనం విచారించుకోవాలి. అంతేగాని నేను పట్టిన గుండెలకి 3 కాళ్ళని కూర్చోకూడదు. లేదండి 3 lakhs అంటే 3 lakhs, ఒక్క పైసా కూడా తగ్గం అని అలా ఉండకండి. ఇంకా చాలామంది చెప్తున్నారు, మీ అబ్బాయి ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు మాకు నచ్చలేదు అని. ఆ అబ్బాయి ఒక మంచి గుణాలని చూడట్లా. అలానే అమ్మాయి వచ్చి కలర్ తక్కువగా ఉంది, హైట్గా ఉంది, బాగా హైట్గా ఉంది, లేకపోతే బాగా పొట్టిగా ఉంది, కలరే లేదు, నాకు వచ్చి తెల్లగా మెరిసిపోతూ ఉండాలి అని చెప్తూ ఉంటారు. మనం పెళ్లి చేసుకునేది ఎందుకు? సంసారాన్ని కొనసాగించడానికి కదా, ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళడానికి. మనం ఏమైనా సినిమాలో వెళ్ళి యాక్ట్ చేయబోతున్నామా మెరుస్తూ ఉండడానికి? లేదు. చూడగానే లక్షణంగా ఉందా, మన ఇంటికి సరిపోయే వాళ్ళ, ఇదే మనం చూడాల్సిన మెయిన్ విషయాలు అనమాట. అది వదిలేసి ఇలానే ఉండాలి అలానే ఉండాలని చెప్పేసి సంబంధాలన్నీ వెళ్ళగొట్టు, వద్దు వద్దు వద్దు, వస్తారు మా పిల్లలు అందంగా ఉన్నారు, వస్తారు వస్తారు వస్తారని అన్నీ ఇలా చేయగానే ఒక వయసు రాగానే ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం కొంతమందికి అందం తగ్గిపోయింది ఇందనుకోండి, ఎవరు వస్తారు అప్పుడు? చేసుకుంటా అని వచ్చిన వాళ్ళు ఇప్పుడు మాకు వద్దులే అని వస్తారు. అలాంటివన్నీ ఉన్నాయి. అందుకని చక్కగా చూడండి, మంచి వాళ్ళు కనిపిస్తే మిమ్మల్ని బాగా చూసుకుంటారు, ప్రేమగా, ఎటువంటి ఇబ్బంది ఉండదు అనుకుంటే అటు ఇటు ఉన్నా కూడా కొంచెం మీరు ఎదురు చూసిన దానికి కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఒప్పుకోండి. ఇది వచ్చి నా సజెషన్ కాదు, మీరు ఆలోచించండి, సరేనా? ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి. మంచి వాళ్ళు దొరకటమే ఈ కాలంలో చాలా అంటే చాలా కష్టం అండి. పిల్లలు బయట చూసారంటే ఎలానో ఉన్నారు. ఒక మంచి పిల్లల్ని చూడటమే మనం కష్టంగా ఉందన్నమాట ఈ కాలంలో. బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువగా అలవాటు పడిన పిల్లలు ఎక్కువగా ఉన్నారు. చూసి జాగ్రత్తగా రెండు వైపులా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎలా ఉన్నారని చూసి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేటప్పుడు మాట్లాడండి. ఇంతకుముందు మాట్లాడకూడదు అని రెస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళు, జస్ట్ చూపించి పంపించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఒక అవకాశం దొరికింది, మాట్లాడుకోవచ్చు అంటున్నారు. మాట్లాడండి. మాట్లాడితే ఎక్కడైనా సరే ఒక చోట పట్టుబడిపోతారు. వాళ్ళలో ఉన్న మైనస్లు మనకి ఎలా అన్నా ఎంత మంచిగా యాక్ట్ చేసినా ఎక్కువ రోజులు ఎవరు యాక్ట్ చేయలేరు అనమాట. ఏదో ఒక విషయంలో తెలిసిపోతుంది. చూడండి, మంచిగా మీకు నచ్చి మీకు చేసుకుంటే బాగుంటా అనిపిస్తే ఒప్పుకోండి. ఇదే ఈరోజు వీడియో. నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ పెట్టినా కూడా చూడను అనమాట. పెద్ద పెద్ద ఛానల్స్కే ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఉన్న వాళ్ళని ఇంకా పైకి ఇంకా లక్షాధికారులు, కోటీశ్వర్లు ఇంకా పైకి వెళ్ళేలా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఇంకా లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కట్టెలు పొయ్యి పెట్టుకొని ఊదుకుంటూ కష్టపడుతూ ఉంటారు. పాపం ఒక పూట తిండికి కూడా వాళ్ళు యూట్యూబ్ రన్ చేస్తూ ఉంటారు. కొంతమందికి సపోర్ట్ చేస్తారు, కొంతమందికి ఎన్ని సంవత్సరాలైనా సపోర్ట్ చేయరు అనమాట. ఇలాంటి వాళ్ళకు కూడా చిన్న చిన్న యూట్యూబర్స్కి కూడా సపోర్ట్ చేయండి. వాళ్ళు కొంచెం పైకి వస్తారు కదా. బాగున్న వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేస్తే ఎలా చెప్పండి? ఇవన్నీ మంచి విషయాలే కదా, ఇందులో ఏమన్నా చెడు ఉందా? చూడకూడని విషయాలు ఏమన్నా ఉన్నాయా చెప్పండి? ఏమీ లేవు కదా.
అన్నీ మంచి విషయాలే. అలాంటప్పుడు నచ్చడంలా జనాలకి ఎంటర్టైన్ చేయాలి, చక్కగా మంచిగా శారీస్ అలంకరణ చేసుకొని కూర్చోవాలి. అందరి దగ్గర మంచి శారీస్ ఉంటాయా చెప్పండి? చెప్పాను కదా, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు శారీస్? వాళ్ళకి బ్రతుకు తెరువే కష్టంగా ఉంటుంది, ఏదో ఉన్నయ్యే కట్టుకుంటారు. అందుకని వాళ్ళని చూడబుద్ధి కాదు కదా. అలాంటి వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళ లైఫ్ కూడా కొంచెం మంచిగా సెటిల్ అవుతారు. ఏదో పిల్లలకి చదువులు చెప్పించుకుంటారు ఒక మంచి ఇంట్లో, బ్రహ్మాండమైన ఇల్లు కాకపోయినా వర్షం వస్తే తడవకుండా, ఎండ వస్తే ఎండలో మాడకుండా ఏదో ఒక చిన్న ఇల్లు మంచి ఇంట్లో అయినా ఉంటారు. 3 పూట్ల తిండన్నా తింటారు కదా. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఎప్పుడు బాగా పోయే ఛానల్స్ని అందరూ చూస్తారు. ఇలా చిన్న యూట్యూబర్స్ని కూడా సపోర్ట్ చేయండి. మంచి విషయాలు ఉంటే చూడొచ్చు కదా, ఇందులో ఏమైనా తప్పు ఉందా? ఇలాంటి విషయాలు కూడా ఈ రోజుల్లో ఎవరు చెప్తారండి చెప్పండి? ఇందులో మీరు చూసారంటే చాలా మీకు యూస్ఫుల్ అయిన విషయాలే ఉంటాయి అన్నమాట. మిమ్మల్ని పక్కదోవకు పట్టించే విషయాలు అలాంటివన్నీ ఉండవు. ఈ రోజుల సమాజంలో ఇలా అన్నీ జరుగుతున్నాయి, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు ఇలా చేసుకుంటే బాగుంటారు, ఇలాంటివే కదా చెప్తున్నా. సపోర్ట్ చేయండి అందరికీ, సరేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.